చలో అన్న, ఇప్పుడైతే నేనైతే షూట్ చేయడానికి వెళ్తున్నాను. లెట్స్ గో. ఒక్కటన్నా మధ్యలో తగలాలని కోరుకుంటున్నా. ఓడి అమ్మ బ్రో, నా ముందు చూసినారంటే మీరు, మన గురించి జైంట్ వెయిట్ చేస్తుంది. హలో గైస్, వెల్కమ్ టు డే 3 వ్లాగ్ ఇన్ పటాయా. అండ్ ఈరోజు మేమైతే టైగర్ పార్క్ అయితే వెళ్తున్నాము. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలుద్దాం అనమాట. అండ్ ఇంకోటి ఏదో సెంచురీ ఆఫ్ ఏదో అని ఉందంట. ఆ రెండు చూడటానికి అయితే వెళ్తున్నాం. రెండు అయితే గొప్ప అన్న. నేను చెప్తున్నా కదా, మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ వస్తే ఓన్లీ దగ్గరలో ఉన్నాయి అయితే కనుక మీరు తిరగలరు. సో మేము ఈరోజు అయితే టైగర్ పార్క్ అయితే వెళ్తున్నాం. అక్కడ పార్క్ ఎలా ఉంటుంది, అసలు టైగర్ని టచ్ చేయవచ్చు అంట. సో నేను టచ్ చేయగలనా, అంత ధైర్యం వచ్చిద్దా లేదో కూడా చూద్దాం పదండి. ఒక 6 గంటల ట్రావెల్ చేసిన తర్వాత మా హోటల్ నుంచి మేము ఇప్పుడైతే టైగర్ పార్క్కి అయితే వచ్చామన్నా, ఏదైతే బ్యాంకాక్ పటాయాలో ఉందో. సో చూద్దాం మనం పటాయాలో ఏం టైగర్స్ ఉంటాయి ఏంది అని చెప్పి. నయన్ బాయ్ వాళ్ళు అయితే వెళ్ళి ఏదో ఫీట్లు చేస్తారంట. నాకు ధైర్యం వస్తే నేను కూడా వెళ్తాను. మన థార్ గన్ సఫర్ తీసినట్టు టైగర్ని నేను కూడా సఫర్ తీస్తాను. సో లెట్ us see go what will happen. ఇదిగోండి బ్రో, టైగర్ పార్క్ అని చెప్పి ఎంట్రన్స్ ఏదో ఉంది. బై యువర్ టికెట్స్ హియర్. ఇక్కడ టైగర్స్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయంట. మీకు సైజెస్ ఇచ్చాడు. ఓకే, మేమైతే జైంట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. ఆ తర్వాత మీరు ఆడుకోవచ్చు అంట వీటితో. దీంట్లో ఆప్షన్ ఉన్నాయి, 2 టైగర్లను పట్టుకోవచ్చు, ఇంకో 2 టైగర్లను పట్టుకోవచ్చు అని ఉంది. అండ్ ఇక్కడ 4 టైగర్లు పట్టుకోవచ్చు. అండ్ మొత్తం అన్ని టైగర్స్ని పట్టుకోవాలి అని అనుకుంటే కనుక 4500 బాతులు అయితే అవుతున్నాయి. బట్ మీకు ఇక్కడ ఫోటోగ్రఫీ ఆప్షన్ కూడా ఉంది. 339 రూపీస్కి కేబుల్ ఫోటోగ్రఫీ ఇస్తాడంట. అండ్ 599కి 30 షార్ట్స్ ఏదో ఇచ్చారు. ఓకే, సో ఇది మొత్తం మెనూ టైగర్ పార్క్ది. ఇప్పుడైతే టికెట్లు అయితే తీసుకున్నాం. టైగర్ని టచ్ చేసే టికెట్, దాంతోపాటు వాక్ అరౌండ్ టికెట్, 2 టికెట్లు అయితే తీసుకున్నాం. ఈ స్టాల్స్ ఉంది బ్రో. ఓడి అమ్మ, నిజంగా ఇప్పుడు నేను లోపలికి వెళ్తే ఇది ఇంత పెద్దగా ఉందనుకో, నాకు వచ్చబడిపోద్ది బ్రో. అయ్యో అయ్యో, ఇది కూడా చూడండి మా అమ్మ, ఇది ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఏదో ఫుడ్ స్టాల్ ఉంది. ఫుడ్ స్టాల్ నుంచి నాకు తెలిసి ముందుకైతే వెళ్ళాలనుకుంటా. చలో అన్న, మనకి టైగర్ పార్క్ అని ఎంట్రన్స్ ఇలా అయితే ఉంది. అయ్యో తీగల్లాగా వేసి. అండ్ ఇక్కడ చూడండి బ్రో. ఓడి అమ్మ, ఇక్కడ ఎన్ని టైగర్లు ఉన్నాయి బ్రో. ఇవన్నీ టైగర్లే మా అమ్మ. సో జైంట్ అని చోట్లకైతే వెళ్తా ఉన్నా. జైంట్ అని బోర్డు ఇక్కడ ఉంది. లోపల మన గురించి జైంట్ వెయిట్ చేస్తుంది. ఇప్పుడు మేము ముగ్గురం కలిపి అక్కడ ఒక 10 minutes టైం అయితే స్పెండ్ చేయొచ్చంట. ఓడి అమ్మ, ఎటువంటి ఇది లేకుండా, ప్రొటెక్షన్ లేకుండా, జస్ట్ ఓడి అమ్మ బ్రో, నా ముందు చూసినారంటే మీరు, వీళ్ళిద్దరూ వెళ్ళారు బ్రో. ఓ ఆన్ చేస్తుందన్న అది. చలో, ఇది ముందు నుంచి పులి, వెనకాల నుంచి ఏమవుతుందా అని అనిపిస్తుంది బాయ్. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే వేరే టైగర్. ఓ అదైతే ఆవలిస్తుంది బ్రో. ఇది కళ్ళు తెరుస్తుంది మామ. ఓడి అమ్మ మామ, నాకైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది. నెక్స్ట్ నేనే వెళ్ళాలి. సో చూద్దాం. అండ్ అన్న, నేను ఇప్పుడైతే వెళ్తాను టైగర్ని పట్టుకోవటానికి. ఐఎమ్ గోయింగ్ టు టచ్ టైగర్ బ్రో. ఇంకో ఓకే, వచ్చాను నేను ఇక్కడ. సో నేనైతే అదే తోక ఎత్తుతుంది బ్రో. సో తోక పట్టుకున్నా మామ. ఓహో బాయ్. లో అర్రే బాయ్ సాబ్ అన్నా, పోయేస్తుందన్నా. ఓకే అన్నా, నేను ఇప్పుడైతే టైగర్ని అయితే పట్టుకున్నాను, సఫర్ కూడా తీసాను. అండ్ ఇది కాపర్. ఓకే, సో మన థార్ గడి కంటే చాలా పెద్దగా అయితే ఉన్నాడు బ్రో. తోక కూడా ఎంత పెద్దగా ఉందో. ఓ బాయ్ అన్నా, ఓపీ అన్నా. గలత్ జగह हाथ मार दो. नहीं ఓకే, వేరే లెవెల్ ఓపీ అసలు బ్రో. టెక్స్చర్ అడన్నా. ఇప్పుడైతే మనం అయితే టైగర్ని టచ్ చేయటం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను మిగతా టైగర్స్ని అయితే చూపిస్తాను. ఓకే, ఇక్కడ స్మాల్, మీడియం, లార్జ్ అని 3 ఉన్నాయి. సో ఇక్కడ ఇంకో టైగర్ ఉంది. ఓకే, దీని పేరు మేరీ. అంత డేంజరస్గా ఉందో బ్రో. పూర్తిగా ఉన్నా. ఇదిగోండి మామ,
ఈ టైగర్లు స్ప్రే చేస్తాయంట. ఏదో ఎంట్రన్స్ ఇచ్చింది. మా అమ్మ ఇక్కడ వచ్చి వాటర్ తాగుతుంది. మా అమ్మ నేను ఇక్కడే ఉన్నాగా. ఇప్పుడైతే మనం అయితే ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. సో దిస్ ఈజ్ ద ఎగ్జిట్ అటెన్షన్ బటన్. మేము ఎక్కడి నుంచి అయితే ఎంటర్ అయ్యామో అక్కడి నుంచే బయటకు అయితే వచ్చేస్తున్నాం అనమాట. వెళ్ళిన వెంటనే మేము అనుకున్న పని చేసేసాం వెంటనే. ఎందుకంటే ఉండే కొద్దీ సెల్ఫ్ డౌట్ ఎక్కువ అవుతుంది. అందుకని ఏం భయపడకండి రండి పట్టుకోండి అని చెప్పి టైగర్ని అయితే పట్టుకున్నాం మేము. ఓకేనా, బాగా అనిపించింది బ్రో, నైస్ యార్. అంత భయం అక్కర్లేదు కానీ దట్ ఈస్ డేంజరస్. అటు ఇటు అయిందనుకో ఇంకా చాలా డేంజర్. ఇప్పుడే బయటకు అయితే వచ్చామన్నమాట. అండ్ బయటకు వచ్చిన వెంటనే మేమైతే ఏం కొనుక్కున్నాం తెలుసా? లోపల మేము దిగిన ఫోటోని ఫ్రేమ్ అయితే కట్టించారు. సో మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి మామ, దిస్ ఈజ్ ద ఫోటో. ఓకే, సో చాలా మంచిగా అయితే వచ్చింది మామ నా ఫోటో. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది టైగర్ పార్క్ వ్లాగ్? కామెంట్ చేయండి. నేను ఆన్సర్గా కవర్ చేయలేదేమో నాకు తెలీదు, బట్ చాలా కొత్త ఎక్స్పీరియన్స్, చాలా మంచిగా అనిపించింది. చలో లెట్స్ గో. ఇప్పుడు గన్ షూటింగ్ అయితే తీసుకెళ్తున్నారనమాట. సో మనం అయితే వెనక్కి అయితే వెళ్దాం. చలో, ఇప్పుడు గన్ షూట్ చేయబోతున్నాం బ్రో. సో ఇప్పుడు మేమైతే షూటింగ్ వచ్చాం. నేను లైఫ్లో ఒక్కసారి కూడా గన్ అయితే పట్టుకొని షూట్ చేయలేదు, బట్ ఇప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే గన్ పట్టుకొని షూట్ అయితే చేయబోతున్నాను. ఇప్పుడు దాకా జస్ట్ ఫ్రీ ఫైర్ ప్లేయర్ రా, కానీ ఇప్పుడు షూటర్ రా. రే చూద్దాం. అరే కనీసం అవమానం అయితే జరగకుండా మంచిగా అయితే బాగుంది. మాకైతే ఎంట్రీ ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ ఏవో రాసి ఉన్నాయి అండ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ట్యాగ్లు కూడా వేస్తున్నాయి. ఇక్కడికి వెళ్ళామనుకో మీకు ఈవీ ఇస్తారు. ఇవంట ఓటీ అమ్మ. చూడండి మా అమ్మాయి ఇక్కడ 10 bullets 1 person, 25 bullets 1 person. అండ్ లోపలికి వచ్చాక ఇవన్న ప్రైజెస్ ఉన్నవన్నీ కూడా మీరు చూడండి. అండ్ ఇది కూడా మా అమ్మ ఫస్ట్ టైం నా లైఫ్లో నేనైతే బుల్లెట్స్ అయితే చూస్తున్నాను. ఓకే, ఇవన్నమాట బుల్లెట్స్. 0.22 mm అంటే అది, 9 mm అంటే ఓడి అమ్మ అంత ఉంటుందా. నెక్స్ట్ 38, నెక్స్ట్ 45 ఉంది. నెక్స్ట్ 23 అంటే హైలైట్ ఉన్నాయమ్మా. 7.62 అంటే అదంట. అండ్ ఆ తర్వాత ఎస్జీ ఆమో ఉంది డైరెక్ట్గా. నేను ఇప్పుడైతే డెజర్ట్ ఈగల్ అయితే పేలుద్దామని అనుకున్నాను. సో వీఆర్ గోయింగ్ టు ట్రై 1 taps. అండ్ ఇక్కడ స్నైపర్స్ ఉన్నాయి. స్నైపర్ కాస్ట్లు మామూలుగా లేవన్నమాట. స్నైపర్ కాస్ట్ ఒక్కొక్కటి 15,000 × 3 45,000. 10 bullets 45,000, 18,000 20,000 ఉన్నాయి. సో చాలా దారుణంగా ఉన్నాయి మామ ప్రైజెస్ అన్నీ. మేమైతే అందరం డెజర్ట్ ఈగల్ అయితే ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాం. మేమైతే 3,900 బాత్ అంటే 4,000, 4 3s 12,000 రూపీస్ కట్టి ముగ్గురం డెజర్ట్ ఈగల్ అయితే ట్రై చేస్తున్నాం అనమాట. సో లెట్స్ గో. మాకు సెటిల్మెంట్ అయితే అయిందనమాట. షూట్ చేస్తున్నప్పుడు రికార్డ్ చేసుకోమని. మేము వీడియో తీసుకుంటాము అంటే ఓకే అన్నాను. ఇదిగోండి బ్రో, మనమైతే టార్గెట్ రేంజ్ బాపు. ఇదిగోండి మామ, ఇక్కడ ఉన్నది కౌంటర్. ఓకే, అండ్ ఇక్కడ షూట్ అయితే చేసుకుంటున్నారు. ఎంత ఎక్కువ సౌండ్ వస్తుందో తెలుసా, అసలు చాలా సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ అమ్మాయి కూడా ట్రై చేస్తుంది. గన్ను పెద్ద గన్ తీసుకుంది మరి. నో లోడ్ గివ్ ఎంటీ. సో అన్న ఇవి మనం కాల్చిపోయే బుల్లెట్లు. సో దీస్ ఆర్ ద బుల్లెట్స్. దీని ఎక్కువ ఎంత వెయిట్ ఉన్నాయో బ్రో. ఒక్కొక్కటి దీంట్లో 0.4 mm అని రాసి అయితే ఉన్నాయి బుల్లెట్ల మీద. కెన్ గివ్ గన్ జస్ట్ హియర్ లైక్ దిస్. ఓకే, మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అండ్ దిస్ ఈజ్ డెజర్ట్ ఈగల్ ఇన్ మై హ్యాండ్ కాల్డ్ గోల్డ్ కప్. సో ఈ విధంగా ఉంది బ్రో. దిస్ ఈజ్ ద గన్. సో ఇది ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మ్యాగజైన్ హోల్ అయితే ఉందన్నమాట. అండ్ చేతికి అయితే ఇస్తున్నా. ఓకే, మ్యాగజైన్ లోడ్ అయితే చేస్తున్నాడు మనోడు. ఓకే, చలో 6 bullets పడ్డాయి. మళ్ళీ ఇంకోటి 1 2 3 4 5. సో 6 bullets. మ్యాగజైన్ హోల్ సపరేట్. దిస్ కార్నర్ ఓన్లీ మ్యాగజైన్.
సో ఇది మ్యాగజైన్ అన్న, దీంట్లోకి బుల్లెట్స్ అయితే వేసి ఉన్నాయి. 1 2 3 4 గల 6 పట్టినాయి అనమాట. థ్యాంక్ యూ. చలో అన్న, ఇప్పుడైతే నేనైతే షూట్ చేయడానికి వెళ్తున్నాను. లెట్స్ గో. ఒక్కటన్నా మధ్యలో తగలాలని కోరుకుంటున్నా. లెట్ us go. Yes, okay. No issue. Okay. This. Okay. Yes. Are you ready? Okay, ready. Ready. Shoot. Okay. Chalo. Last one, guys. Last gun na, last bullet. Finish. Thank you. Chalo, guys. Finally, came all in one. That. I'm all. Thank you. Why? See this. Everything. Majra first time gun. Only first time. In the center. Okka bullet. हाँ एक ऊपर लगा है. एक ऊपर. ఇదిరా. అండ్ అన్న, ఇది మన రిజల్ట్. ఒక 2 7 నుంచి వెళ్ళినాయి, 2 8 నుంచి వెళ్ళినాయి, 9 నుంచి వెళ్ళింది. ఇక్కడ ఒక 9కి తగిలింది. ఇక్కడ ఒక్కటి తగిలి ఉండాల్సింది బ్రో. ఐ వెయింగ్ ఫర్ దిస్. ఇక్కడ ఒక్కటి తగిలి ఉండాలి, నాకు ఆనందం వచ్చింది. ఒకటి ఇక్కడికి వెళ్ళింది. 1 2 3 4 5 6 7 8 9 10 బుల్లెట్స్ ఓన్లీ. 12 10 బుల్లెట్స్. ఒక్క బుల్లెట్ బయటకు వెళ్ళింది. 9 ఈ సర్కిల్లోనే ఉన్నాయి. అదిరా మన స్టామినా. నైస్ అన్న. ఇంకెవరైతే లైక్ చేయదో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. చాలా మంచిగా అనిపిస్తుంది. చలో అన్న, మా రిజల్ట్స్ అయితే వచ్చాయి. మా రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో మీరే చూడండి బ్రో. ఇది నయన్ బాయ్ది 8 7 6 4 6 5 7. నయన్ బాయ్ లోయెస్ట్ స్కోర్ ఇన్ నూబ్. ఓకే, నెక్స్ట్ ఇది అవరాబాయిది 6 6 7 9 8 तुम्हारा सबसे अच्छा आना चाहिए था. 9 8 5. చూడు బ్రో, దిస్ ఈజ్ మై స్కోర్ గైస్. ఎవ్రీథింగ్ 9 9 9 9 8 8 7 7. ఒక్కటి బ్రో. ఓన్లీ 1 బుల్లెట్ మిస్ ఫ్రమ్ బ్లాక్ సర్కిల్. ఒక్కటి మధ్యలో తగిలిన చాలా బాగుంటుంది. మామూలుగా లేదు. ఏమన్నా ఆనందం ఉందిరా. అయ్యో మామ, నేను ఇక్కడ ఉండాల్సినట్టు కాదు మామ. నేను వెళ్ళిపోతా మామ మిలిటరీకి. అసలు మామూలు హ్యాపీనెస్ లేదు బ్రో. రిజల్ట్ చూడండి రా भाई. वन ऑफ द बेस्ट एक्सपीरियंस है ना लाइफ लो भाई. मेरे को इतना मज़ा आया ना, पूरा ट्रिप में इसमें ही आया. सबसे ज़्यादा स्कूबा डाइविंग से भी ज़्यादा. स्कूबा वो ज़्यादा है. ये सेकंड प्लेस दूंगा. बट ना मैं गेम से बहुत रिलेट करता हूँ ना. ये वाला डोपामाइन हिट ऐसे दिया मेरे को. स्कोर्स देखते कितने लगने चाहिए तेरे, मज़ा आता. फाइनली आई एम आउटसाइड यार. भाई अभी प्रो कौन है हम तीनों में? मुन्ना. गेम में भी नहीं, बाहर भी मारूंगा. गेम में तो मैं नहीं छोड़ने वाला हूँ भाई. हाँ भाई, गेम में कर लो देख लो. हाँ देख लो. ऐसा भगा के मारूंगा मुन्ना भाई. छुपने की जगह नहीं मिलेगी. जोन में भी नहीं छुपने दूंगा. नहीं, उतना टाइम ही नहीं लगेगा. आपको पता ही नहीं लगेगा कब चालू हुआ कब खत्म हुआ. कमेंट कर दो, वर्सेस करना है मुन्ना भाई से, ठीक है? करेंगे भाई, बिल्कुल कमेंट. उसके बाद देखो तुम मुन्ना भाई को क्या भगा के मारता. అన్నా, మేము ఇక్కడ క్యాబ్ బుక్ చేస్తుంటే దీనేమో మిస్టబుషి మహేంద్ర ఎలాంటివి వస్తాయి బ్రో. వెరీ నైస్ కార్. Okay. వెరీ నైస్. POP modifications. Pasat Sanctum Ham. Yuko. yes. Okay. Century of Truth. Okay. సో చలో అన్న, ఇప్పుడైతే మేమైతే సెంచరీ ఆఫ్ ట్రూత్ అంట అక్కడికైతే వచ్చాము. అండ్ ఇక్కడైతే టికెట్ అయితే పర్చేస్ చేయాలంట. టికెట్ కొనుక్కోటాకైతే వెళ్తున్నాం. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ చాలా బాగుంది అని అయితే చెప్పారు. చూద్దాం ఎలా ఉంటుందో. మన వాళ్ళు వెళ్ళి టికెట్ తీసుకుంటారు. ఇక్కడ ఏదో కొట్టిచ్చారు బిల్లు లాంటిది. అండ్ దాంతోపాటు ఇది మ్యూజియం ఆఫ్ ట్రూత్ అంటే నువ్వెవరు ఏంటి అవన్నీ చెప్తుంది అనుకుంటా. బాయ్ ఇస్మే బహుత్ సారే కుచ్ చీజే
అన్నా ఇది చాలా పెద్దదన్నా బాబు. అరే ఇసుకు పకడో ఎక్ బార్. మినీ జూ. ఇంకోనన్నా ఇక్కడ ఉన్నామంట మేము. ఇక్కడ నుంచి ఇలా వెళ్తే రెస్టారెంట్ ఉంది, వ్యూ పాయింట్ ఉందంటే ఇక్కడ, ఆ తర్వాత షాప్స్, ఆ తర్వాత ఇక్కడ నుంచి బాయ్ నది కైసే పార్ కరేంగే? బ్రిడ్జ్ హేనా? ఓకే బ్రిడ్జ్ ఉంది ఇక్కడ. సెంచరీ ఆఫ్ ట్రూత్ అని ఉందన్న. చలో చాలా పెద్దదన్న ఇది. भाई ये बहुत बड़ा वाला है अभी. क्या बहुत बड़ा? पूरा ये हो जाएंगे, रात तक हो जाएगा ये. మొత్తం నైట్ అయిపోద్దన్న. చలో ఇప్పుడు మమ్మల్ని ఎక్కడికో పంపిస్తున్నారు అడవిలోకి. ఓడి అమ్మ ఎలా ఉంది మామ? ఒక ఫారెస్ట్లో ఉన్నట్టే ఉంది మొత్తం అంతా కూడా. ఓకే అండ్ ఇంకా ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు బ్రో. ఇక్కడ మొత్తం బ్యాచ్ ఉన్నారు. అన్న మీరు ఎక్కడి నుంచి అన్న? హైదరాబాదా? ఓకే ఓకే ఓకే. మాది విజయవాడ అన్న. విజయవాడ ఏలూరు. అలా ఏం లేదన్న. చలో ఇక్కడికి వచ్చాం. ఇక్కడేదో క్యాప్, ఇక్కడేదో హెల్మెట్ ఇస్తున్నారన్న. ఇక్కడ మనకు ఒక హెల్మెట్ కూడా ఇస్తున్నారు. చలో హెల్మెట్ పెట్టుకోవాలంట. సో హెల్మెట్ పెట్టుకున్నాం. ఓ ఐ బికేమ్ కన్స్ట్రక్షన్ వర్కర్. చలో గాయస్, ఇంజనీరింగ్ చేసి ఇలాంటి టోపీ ఎప్పుడు పెట్టుకోలేదు అనుకున్నాను. ఇప్పుడైతే పెట్టుకుంటున్నాం ఫస్ట్ టైం. అండ్ ఇంకెక్కడ నుంచి డ్రోన్స్ అలవ్ లేవంట. డ్రోన్స్ బ్యాన్ అన్నాడు. మనం అసలు ఎక్కడదాకా తేలేదులే. కాకపోతే ఇదిగోండి. ఓ మన అన్న టైట్ చేస్తున్నాడు, మనం చేద్దాం. చూసాం కదా, తిప్పుదాం మనం కూడా. అది అంతే, అది తిప్పినా నేను కూడా. టైట్ అవుతుందన్ను. డే ఎవడో ఇక్కడ దాకా వచ్చి కూర్చొనే సాహసం కూడా చేయట్లా. బట్ యార్ ఇక్కడ పొద్దునే లెగంగానే నీట్గా అలా నీళ్ళు సౌండ్లు. ఓకే జస్ట్ ఓన్లీ నీళ్ళు సౌండ్లు. ఇలా నువ్వు లోపల కూర్చొని, అరే ఇక్కడ పిల్లి కూడా ఉంది బ్రో, నేను చూడలేదే. చిక్కు. సో ఇదంతా తిరగచ్చలేదో నాకు తెలీదు. ఇక్కడైతే చాలా మంచి వ్యూ ఉంది. ఒక పడవ వేసుకొని తిరగచ్చు కూడా ఇక్కడ యాక్చువల్లీ. అండ్ మొత్తం లోపల స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఇక్కడ జంట కూర్చోటానికి మంచి కూడా పెట్టారు. మనకి ఎలాగో జంట లేదు కాబట్టి సోలోగా కూర్చొని యూ కెన్ ఎంజాయ్ సన్సెట్, సన్ రైజ్, ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు. దీని వెనకమ్మ వ్యూ ఓహో ఏమన్నా ఉందా బ్రో? ఓ భాయ్ సాబ్ ఎంత బాగుంది మామ వ్యూ. మొత్తం బొమ్మలు బ్రో, పైనుంచి కింద దాకా యార్. అండ్ ఇట్ సైడ్ సన్సెట్ కూడా అవుతుంది మనకి పర్ఫెక్ట్ టైంకి. అండ్ మ్యూజియం లోపలికి వెళ్ళటానికి లేదనుకుంటా. ఓహో వెళ్ళచ్చు, అందరూ వెళ్తున్నారు. దిస్ ఈజ్ ద వ్యూ మామా. అరే యార్ ఎంత బాగుందిరా. ఓకే ఇంకోండి, ఇక్కడ మీకు ఒక స్కల్ప్చర్ ఉంది. దానిపైన వినాయకుడు ఉన్నట్టున్నాడు. ఆ పైన మీరు ఎద్దులు ఉన్నాయి, ఎవరో ఏంటో మనకు తెలీదు. ఆ పైన ఇంకా బుద్ధిస్ట్ టైప్ ఇవి ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళే కొద్ది ఇంకా చిన్నగా మారిపోయినాయి బ్రో స్కల్ప్చర్స్ అన్నీ కూడా. ఓకే దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. ఇకైతే ఇక్కడ ఈ గట్టు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. నాకు ఎందుకు ఇది చెక్కతో చేశారనిపిస్తుంది మామ. మొత్తం అన్నీ చాలా మంచిగా స్కల్ప్చర్స్ అన్నీ చేసి ఉన్నాయి. అండ్ ముందుకు వెళ్తూ ఉంటే మనకైతే వేరే టైప్ ఆఫ్ ఇది ఉంది. ఇక్కడ కూడా మన వాళ్ళు ఫొటోస్ అయితే దిగుతున్నారు ఆల్రెడీ. ఓకే ఇదంతా ఫ్యామిలీ అనుకుంటా, బుద్ధ ఫ్యామిలీ అనుకుంటా. సో లోపలికి వస్తే ఈ విధంగా ఉంది. ఏమన్నా లైటింగ్ ఎఫెక్ట్ ఉందా? ఓకే ఓ బాయ్, ఇంకొకటి చాలా పెద్దగా ఉన్నాయి మామ. సో ఇదన్నా చాలా పెద్దది. చలో మామ ఇటు సైడ్ వినాయకుడు. అరే ఎక్కడైనా ఉంటారా, గణపతి మాత్రం ఇంకో ఒక కొమ్ము ఇరిగి ఒక కొమ్ము ఉండి ఆ పైన ఇంకా ఉన్నాయి మామ. ఇంకా మధ్యలో ఫ్లేవర్ నుంచి స్టార్ట్ చేస్తే దట్ ఈజ్ ద ఫ్లేవర్. లోపల ఏవో ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఇంకా ఇది కూడా ఉంది, గాడ్ ఆఫ్ ఎర్త్, గాడ్ ఆఫ్ విండ్. సో అట్లీస్ట్ వీళ్ళు నలుగురినన్నా చూపిస్తారు చూడండి.
ఈయన గాడ్ ఆఫ్ విండ్ అంట. ఓకే. అండ్ ఈయన గాడ్ ఆఫ్ ఎర్త్. అండ్ ఈయన గాడ్ ఆఫ్ వాటర్. ఓకే. అండ్ ఈయన గాడ్ ఆఫ్ ఫైర్. ఓకే. ఇక్కడ చాలా ఫోటోషూట్లు జరుగుతున్నాయి, ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొచ్చి ఫ్లాష్ పెట్టుకొని. అండ్ నేనైతే దీంట్లోకి అయితే వెళ్ళాను కదన్నా, దీంట్లో ఉన్నాయి మొత్తం అన్నీ కూడా స్కల్ప్చర్స్ ఉన్నాయి, మొత్తం అన్నీ చెక్కి ఉన్నాయి. అండ్ మీ జీవితంలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఏం జరుగుద్ది, మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు, ఎలాంటి స్నేహాలు ఉండాలి, ఎలాంటి జాబ్ ఉండాలి మీకు, మొత్తం అన్నీ కూడా ఉన్నాయి బ్రో. అండ్ మొత్తం దేవుళ్ళు, ప్లానెట్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. బాగుంది, మస్ట్ విజిట్. నాకైతే చూడటానికి చాలా బాగా అనిపించింది. ఇట్స్ మస్ట్ విజిట్. అండ్ అన్న మేము తిరిగి అలిసిపోయాము. ఇప్పుడైతే తినడానికి ఈ లొకేషన్లో కూర్చొని తింటున్నాం. తినే చూపిస్తా లేదంటే ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద సెంచురీ ఆఫ్ ట్రూత్. ఇంకోండి మా అమ్మ, ఈ వ్యూ చూస్తా వీఆర్ హ్యావింగ్ స్నాక్స్. హోప్ ఇవాళ వ్యూ నాయిస్ ద గోల్డెన్ హవర్. చాలా బాగుంది బ్రో, ఐస్కి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇది. అండ్ అన్న ఇప్పుడే మేము తినటం అయితే అయిపోయింది. అండ్ సెంచురీ ఆఫ్ ట్రూత్ నుంచి సన్సెట్ చూసుకొని మేము ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో వెళ్ళిపోతున్నాను నయన్ బాయ్. సో మనం కూడా వెళ్ళిపోదాం. చలో పదండి. చలో అన్న వచ్చేసాం. ఇంకా వీఆర్ గోయింగ్ ఇన్ టు ద హోటల్. అయిపోయింది ఇంక ఈ రోజుకి. అవర్ అయితే పడుకుని పోయాడు మధ్యలోనే, ఇంకా నేనే బెటరు. ఓకే బాయ్. గోయింగ్ హోమ్ మమ్మీ ఆల్సో. చాలా అయిపోయింది ఇంకా తిరిగి పొద్దు నుంచి. సో లెట్ us go sleep. Bye guys, see you in next vlog. Bye, take care.